రండి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా మనం ప్రభువుని ఆరాధించక మునుపు కొన్ని వాక్యాలు చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్య వెలుగులో మనం విన్న వాక్యం ప్రకారం మనం ప్రభువుని ఆరాధించడం కొరకై ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని రోజుల నుంచి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సంఘం ఎత్తబడుట దేని గురించి అండి? సంఘం ఎత్తబడుట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘం ఎత్తబడే విధానముల గురించి కొన్ని విషయాలు మనం బైబిల్లో ధ్యానించుకుంటూ వస్తున్నాం. అంటే సంఘం ఎత్తబడే కోణం గురించి చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అనే దేవుని యొక్క వాక్యాన్ని చూసాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన దేని సాదృశ్యం ఉందంటే సంఘం ఎత్తబడుట. దేని సాదృశ్యం ఉంది? సంఘం ఎత్తబడుట. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సంఘం ఎత్తబడే కోణాన్ని మనం చూస్తున్నాం. సంఘంగా మొదట ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే ఇంతకుముందు కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఎవరు ఎత్తబడుతున్నారు? మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఒక 5 వారాలు ధ్యానించాం. సరే, ఏమైనా గుర్తుండయా? బుక్ తిరగేయాలి. సరే, బుక్కులు తిరగేసేదా టైం సరిపోతే వద్దు. ఇప్పుడు చూసే మాట మరో కోణంలో చూస్తున్నాం. ఏంటి ఆ మాట? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు. ఎవరు? రెండవ కోణంలో ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు? జీవం కలిగిన వారు. సరే, సజీవులు ఎవరు, జీవం కలిగిన వారు ఏంటి అన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తాం. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా వర్తమానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారు, ఈరోజు సజీవులే కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. సో ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. సంఘం ఎత్తబాటు గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నట్టు కదా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని చూస్తున్నాం. తర్వాత సజీవమై నిల్చుండి మనము ఏకముగా ఆయన దగ్గర కొనుక్కోబడుతున్న అనుభవం చూస్తున్నాం. సరే, ఇప్పుడు చూసే కోణం ఏంటంటే ఇప్పటికే సజీవుల గురించి 4 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి 5వ వారాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. మొదటిది పైన ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కష్టమో భారం అయిపోయింది. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హద్దుకున్నట్లు జీవమును కోరుకోవాలట. అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎవరంటే గత 2 వారాలు దీని గురించి ధ్యానించుకుంటూ వచ్చాం. ఎవరు? 3 వారాల దాకా ధ్యానించుకుంటూ వచ్చాం. ఎవరు? సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరు? ఒకటి, ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యాన్ని వినేవారు, ఆయన హద్దుకుని ఆయన వాక్యాన్ని వింటూ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడతారు. 2, ఆయన హద్దుకుని, అంతేనా? ఆయన హద్దుకుని జీవం కలిగిన వారు ఎత్తబడతారు, అన్యుడైనా ఎవరైనా సరే. 3వ కోణం ఏంటంటే ఆయన జీవమును కావాలని కోరుకుని తమలో జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఎవరైతే నాకు జీవం కావాలని కోరుకుంటున్నారో వారిలోకి జీవం రావటం ద్వారా, ప్రభా నీ జీవం నాకు కావాలని కోరుకున్నవారు
క్రీస్తు యొక్క జీవమును కోరుకుని వారిలో క్రీస్తు యొక్క జీవం కలిగి నివసిస్తున్నటువంటి వారు సంఘముగా ఎత్తబడతారు. సరే, ఈ విషయాలు మనం చూద్దాం. దీంట్లో ఒక మాట ఈ వారం చూసే మాట ఏంటంటే, గత వారం కొన్ని కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం, 4వ వారం, ఇది 5వ వారం. ఏంటంటే, ఆయన జీవమును కోరుకొనిన వారు, ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవమును కోరుకుని వారి జీవితంలో జరిగేవి ఏంటనేది కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియులారా, అసలు ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగినవి ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితాల్లో జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చెప్పొచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, ధ్యానించమునపు ప్రభు నడిపిన కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప తండ్రి, మీకు వందనాలు. అనంత కరుణామయుడుగా కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుని పరిశుద్ధుల చేత ఆరాధించబడుతున్న గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు. నీవెంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నందుకే వందనాలు. నా ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలో నీ పాదముల చెంతకు వచ్చి ఈ రీతిలో ప్రభా మేము నీ యొక్క సన్నిధిలో ప్రభా ఆరంభ ప్రార్థనలు కానీ పాటలు కానీ అదే రీతిలో ప్రభా మరి ఇప్పటివరకు మీరు కృపనిస్తూ వచ్చారు పాడుకోవడానికి ప్రార్థించడానికి. ఈ రీతిలో తండ్రి మరి ఆరాధన వర్తమానం కొరకై మేము కొన్ని విషయాలు మేము తెలుసుకుని విన్న వాక్య పెరుగులో ప్రభుని ఆరాధించడం కొరకై తండ్రి మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నాతో మాట్లాడండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, నీ ప్రజలు ఎదుట నిలబడతాను కూడా ఏమాత్రం యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటున్నా. నిష్ప్రయోజకమైన వాడిని దేవా, అన్వర్ది పీపుల్ అని ఒప్పుకుంటున్నా ప్రభా, అన్వర్ది పర్సన్ అని ఒప్పుకుంటున్నా. మీరు జ్ఞాపకం చేసుకుని దయచేసి మీ యొక్క కృపచేతనాన్ని బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మాతో మాట్లాడి మహిమ పొందమని ఈ పరిచర్య అంతా దీవించండి ప్రభా. మీ చిత్తం, మీ ఉద్దేశం, మా యొక్క జీవితాల పట్ల మీ సంపూర్ణమైన సంకల్పం ఏంటో కూడా బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్యం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నా తండ్రి. మీ యొక్క వాక్య వెలుగులో మేము ప్రభుని ఆరాధించేది ఎంతో దీవెనకరంగా చేయండి. వచ్చిన ప్రజలందరూ మరి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సహాయం చేసి ముందున్న సమయం దీవించి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాటను మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఏంటి ఈ మాట అని అంటే, లేఖనంలో ఒక మాట ఉంది. ఎవరన్నా వెళ్ళింది? లోపలికి వెళ్ళారు ఎవరన్నా? అసలు అక్కడి నుంచి మీరు బయటికి రండి అక్క. వాక్యం చెప్పేటప్పుడు అక్కడ డిస్టర్బ్ చేయొద్దు. అసలు గెస్ట్ రూమ్లోకి ఎవరు వెళ్ళదు వాక్యం చెప్పేటప్పుడు. రండి, బయటికి రండి. తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినట్టు ఒక మాట, ఆయన జీవమును కోరుకున్న వారి జీవితంలో ఏంటండి, ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన భోజనమును కూర్చున్నప్పుడు ఇదిగో సుంకరులను పాపులను అనేకులు ఆయన శిష్యుల యొద్ద కూర్చున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితం ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా ఆయన జీవాన్ని కోరుకుంది ఎవరంటే, ఇక్కడ రాయబడిన దాంట్లో మనం చూసే దాంట్లో మొదటి కోణము సుంకరులు. ఎవరు కోరుకున్నారండి? సుంకరులు. సుంకరులు అంటే ఎవరు? సుంకరులు అంటే ఎవరు? ఆయన శిష్యులు కాదక్క. సుంకరులు అంటే పన్ను కట్టించుకునేవారు. గుత్తదారుడు అంటారు కదా. ఒక మాటలో చెప్పాలని మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికన్నా మార్కెట్కి వెళ్ళి అంగడికి వెళ్ళి ఏదన్నా పెట్టుకున్నాం అనుకో, అంగట్లో ఆడేమంటారు, వచ్చి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు సుంకరులు, గుత్తదారులు అంటారు. ఇంకా చెప్పాలంటే ఇంటి పన్ను కట్టించుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎవరంటే, ఒక మాటలో చెప్పాలంటే పంచాయతీ సెక్రటరీలు అనుకోవచ్చు. వీళ్ళు అదే కదా, ఇంటి పన్ను కట్టించుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే సుంకరులు ఎలాంటి వారంటే ఇంటి పన్ను కట్టించుకునేటటువంటి వారు. పన్ను కట్టించుకునేటటువంటి ప్రతిదానికి కూడా పన్ను కట్టించుకునేటటువంటి వారు సుంకరులు. అయితే ఈ సుంకరులు వాస్తవానికి వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు దేవుని దగ్గరకు రావటం కానీ దేవుని నడవటం కానీ కష్టం. కానీ ఆ సుంకరులకు కూడా వారి అనుభవాలు ఎలా ఉండా, వారు జీవాన్ని కోరుకుంటున్నారు.
అందుకే వారు సుంకరులు జీవాన్ని కోరుకున్నారంటే భూ సంబంధమైన జీవం కంటే, భూ సంబంధమైనటువంటి జీవంతో కూడిన దానికంటే పర సంబంధమైనటువంటి జీవం, క్రీస్తు యేసులో ఉన్న జీవం కావాలని చెప్పి సుంకరులు సైతం కూడా సుంకరుల యొక్క జీవితంలో వాళ్ళు శ్రేష్టకరమైనటువంటి జీవమును కోరుకున్నారు. అందుకే యేసుప్రభు యొద్ద కూర్చున్నారు. యేసుప్రభు యొద్ద ఆయన శిష్యుల యొద్ద కూర్చోవడం కారణం ఏంటంటే యేసుప్రభువే నిజమైన జీవం కాబట్టి ఆ జీవాన్ని కావాలని సుంకరులు కూర్చుంటూ వచ్చారు. అందుకే సుంకరుల గురించి ఇంకో మాట ఉంది. రండి, మత్తయి సువార్త, దేవుని యొక్క వాక్యం చూసినట్టు మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు. అందుకు వారు మొదటి వారే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్ద వచ్చెను, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి, మీరు అది చూచి అతన్ని నమ్మినట్టు పశ్చాత్తాపడక పోతిరి. కాబట్టి సుంకరుల యొక్క జీవితంలో జరిగింది ఏంటో చెబుతున్నాడు. సో యేసుప్రభు సుంకరులు ఏం జరుగుతూ వచ్చింది వారి జీవితంలో, వారు ఏదైతే వారి జీవితంలో పొరపాట్లు ఉన్నాయో, వారు ఏదైతే సుంకరులు దేవుని దృష్టిలో ఒకప్పుడు చెడు మార్గాన్ని వెళ్ళారు, వాళ్ళు నిజమైన జీవాన్ని కోరుకోవడం ద్వారా నీతి మార్గంలో నడుస్తున్నారు. రెండోదిగా పశ్చాత్తాపడిన అనుభవం సుంకరు జీవితంలో ఉంది. సుంకరులు వారి జీవితంలో వారు ఏదైతే తప్పు చేస్తూ వచ్చారో, వారు ఏదైతే నీతి లేని మార్గంలో నడుస్తూ వచ్చారో, ఒకప్పుడు ఏదైతే యథార్థమైన మార్గంలో నడవని వారు ఉంటూ వచ్చారో, వారు యేసుప్రభు వారు కనబడినప్పుడు, యేసుప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు, యేసుప్రభు వారితో పాటు ఉన్నప్పుడు సుంకరులు వారి జీవితాన్ని మార్చుకుని పశ్చాత్తాపడి, అయ్యా ఇది జరిగింది మా జీవితంలో, ఇలాంటి పొరపాటు మేము చేసాము, ఇలాంటి తప్పులు మేము చేస్తూ వచ్చామని చెప్పని యేసుప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని సుంకరులు పొందుకున్న వారికి ఉంటారు. ఇంకా సుంకరుల గురించి ఇంకో మాట ఉంది. రండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులు బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవాలని అతను అడగగా. సుంకరులు ఎలాంటి వారండి? ఒకటి, సుంకరులు సరైన మార్గం లేని వారు ఇప్పుడు నీతి మార్గం నడుస్తున్నారు. సుంకరులు ఒకప్పుడు ఏ తప్పు చేసినా పశ్చాత్తాపడే అనుభవం లేదు, కానీ ఇప్పుడు యేసుప్రభు యొక్క జీవం కొరకే పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు సుంకరులు ఏం చేస్తున్నారు? బాప్తిసం తీసుకున్నట్టు అనుభవం సుంకరులో ఉంది. చూడండి, ఒకప్పుడు పన్ను కట్టించేవారు, ఒక మాట చెప్పారంటే దౌర్జన్యమైన జీవితం కలిగిన వారు, దౌర్జన్యం కలిగినటువంటి జీవితం కలిగిన వారు, అహంకారం కలిగిన జీవితం కలిగిన వారు, ఎంతో దౌర్భాగ్యంగా జీవించేటటువంటి సుంకరులు ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క జీవం కొరకు ఎదురు చూసిన వారు, క్రీస్తు యేసు యొక్క జీవం కావాలని ఎదురు చూసి ఆ జీవాన్ని పొందుకున్నటువంటి సుంకరులు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఒకప్పుడు అహంకారులు అయి ఉండొచ్చు, ఒకప్పుడు గర్విష్ఠులు అయి ఉండొచ్చు, ఒకప్పుడు అహంకారంగా ఎంతో దుర్మార్గంగా పన్ను కట్టించుకుని ఉండొచ్చు, కానీ యేసు ప్రభువు యొక్క జీవం కావాలనుకున్నటువంటి సుంకరులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీతి మార్గంలో నడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, క్రీస్తు యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పంపులు, అంటే ఆయన యొక్క బాప్తిసం, ఆయన యొక్క మరణ భూస్థాపనలో పాలు పంపులు కలిగి ఉండిన వారికి ఉంటూ వస్తున్నారు. నిజంగా చూడండి, ఒక సుంకరులకు దేవుడు ఎంత కృపణిస్తూ వస్తున్నాడు. అందుకే సుంకరులు, కాబట్టి ఆయన జీవం కోరుకున్న వారు ఎవరంటే మొదటిగా సుంకరులు. వారి జీవితం ఎలా ఉందంటే వారు నీతి మార్గంలో నడుస్తున్నారు, ఇంకా పశ్చాత్తాపడిన అనుభవం వారిలో ఉంది, ఇంకా వారి జీవితంలో బాప్తిసం, క్రీస్తు కూడా చనిపోయిన జీవితం వారిలోకి వచ్చింది, కాబట్టి వారిలో జీవం ఉంది. ఆ సుంకరు లాంటి జీవితం మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు కలువరి యొక్క రక్తము ద్వారా ప్రభు దగ్గరకు వచ్చి మనం పశ్చాత్తాపడినప్పుడు ఆ సుంకరు లాంటి జీవితాన్ని కడిగి మనలో కూడా సుంకరులు మార్చబడిన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారో అలాంటి అనుభవంలోకి దేవుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానం కలువరిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చిన అనుభవాన్ని బట్టి మనకు సుంకరు లాంటి మన జీవితాన్ని మార్చి ఇప్పుడు మంచి సుంకరి వలె మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక మంచి మార్గం నడిపించి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, ఆ పశ్చాత్తాపం ద్వారా క్రీస్తు యేసు మనకు ఎన్నో అనుగ్రహించినందుకై ప్రభుని మనం ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో కోణాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి దాదాపు 29వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. రెండవది ఎవరంటే గుడ్డివారు. ఎవరు? గుడ్డివారు. చూడండి ఎంత గొప్ప అనుభవం.
ఒకరే సుంకర్లు, అహంకారం గర్వంతో ఉండేవారు, క్రీస్తు జీవం కావాలనుకుని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. మరొకరు ఎవరు? గుడ్డివారు. గుడ్డివారి యొక్క జీవితం చూడండి. వీళ్ళు ఎలాంటి వారు? గుడ్డివారు. ఈ గుడ్డివారు ఏం చేస్తున్నారు? గుడ్డివారు కూడా క్రీస్తు యొక్క జీవం కావాలని చెప్పని క్రీస్తు ఏ ఇంట్లో ఉండడో ఆ ఇంట్లోకి ప్రవేశించి, అయ్యా మాకు ఈ జీవం కావాలి, ఆ క్రీస్తుని చూసే ధన్యత కావాలి, ఆ జీవం కావాలని ప్రభుని అడగటం ద్వారా యేసు ప్రభు వారిలో ఉన్న జీవమును ఎవరికి ఇచ్చారు? ఆ గుడ్డివారికి ఇచ్చారు. గుడ్డివారిలోకి ఆ జీవం రావడం ద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళ జీవితాలు కన్నులు అంటే వారిలో జీవం వచ్చింది కాబట్టి వారి జీవితాలు మార్చబడ్డాయి. ఇప్పుడు గుడ్డివారు ఏం చేస్తున్నారు? గుడ్డివారు నమ్మకం కలిగిన వారు ఉంటారు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉండొచ్చు. కళ్ళు లేవని, కళ్ళు పోయని అని చెప్పి, అయ్యా ఈ హాస్పిటల్ కావచ్చు, ఇంకొక హాస్పిటల్ నర్సాపూర్, తర్వాత అరుంధతి, తర్వాత ఎల్వి ప్రసాద్, ఇంకా తర్వాత ఎన్ని హాస్పిటల్ మనం తిరిగి ఉంటాము. ఎన్ని హాస్పిటల్కి వీళ్ళు కూడా వెళ్ళి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, విసుకుపోయి ఉండొచ్చు. కానీ నిజమైన జీవం కొరకు ఎదురు చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారి మార్గంలో కూడా వెళ్తూ వారికి ఎదురుపడ్డాడో అప్పుడు క్రీస్తులో జీవం ఉంది, ఆ జీవం నాలో కూడా వస్తే మా కన్నులు తెరవబడితే అని ఎదురు చూశారు. కాబట్టి గుడ్డితనంలో ఉన్న వారు యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు కన్నులెత్తి క్రీస్తు యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు యేసు ప్రభు వారు వారిలోకి జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? జీవం. ఇప్పుడు గుడ్డి వారు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారి కన్నులు తెరవబడి. చూడండి, పౌలు కానీ ఇంకా అనేక రకమైన కోణాల్లో దేవుని భక్తులు అంటారు. గురుడితనం గురించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన దేవత ఆత్మీయ విషయాల్లో, దైవికమైన విషయాల్లో, దైవికమైన కార్యాలు మనం చూడకున్నట్లు ఈ లోక సంబంధమైన దేవత మన మనోరేతలకు ఏం కలుగు చేసింది? అక్కడ భౌతికంగా గుడ్డివారు కనబడచ్చు, కానీ వారిలో జీవం వచ్చింది. అంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? నువ్వు గుడ్డివారివే కాదని నేను అంటలా, నేను ఈ కార్యం చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? నీ కదక్క కళ్ళజోడు పోవాలా? కళ్ళజోడు పెట్టుకున్నారుగా, మసకు పోవాలా? ఏమంటున్నారు? నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? ఎవరిని అడుగుతున్నాడు? కంటి చూపు పోయి గుడ్డితనంలో ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నీ జీవం కావాలని కోరుకున్న వారిని అడుగుతున్నాడు. నేను నిజంగా చేయగలను, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నావు ప్రభా, ఖచ్చితంగా నువ్వు చేయగలవు, అయితే పోండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడు. ఎమ్మటే ఆ గుడ్డితనంలో ఉన్నవారు కళ్ళు మూయబడి, ఒక రకంగా కళ్ళు మూయబడి అంటే గుడ్డితనం కలిగి తేటగా కళ్ళు రెప్పలో తెరిచున్నప్పటికీ తేటగా ఈ లోకాన్ని చూడలేని స్థితిలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు వారిలో ఉన్న గుడ్డితనం పోయి జీవం వచ్చింది వారిలోకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తేటగా చూస్తున్నారు. కారణం ఏంటి? నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? నేను చేయగలని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు మన జీవితాల్లో, ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి వచ్చామంటే భౌతికమైన గుడ్డితనం కాకపోయినా ఒకప్పుడు ఆత్మీయ గుడ్డితనం ఉంది. అంధత్వం కలిగిన వారు ఉన్నాం, ఆత్మీయ అంధత్వం కలిగిన వారు ఉన్నాం. దేవుని చూడలేక, దేవుని యొక్క అనుభవం రాలేక, రక్షణ అనుభవం తెలియక, పాపం జీవితంలో, లోకపు జీవితంలో, శరీరాశిలో, నేత్రాశిలో ఎంతో కూలిపోయి ఈ లోకాన్ని బట్టి దేవుని సన్నిధి మంచితనం ఏంటో, దేవుని సన్నిధిలో వెలుగేందో, దేవుని సన్నిధిలో జీవం ఏంటో తెలియని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ వచ్చిన వారు ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న మనలో యేసు ప్రభు వారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా, యేసు ప్రభు నీ రక్తం ద్వారా నన్ను కడగమనగానే క్రీస్తు యొక్క జీవం మనలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, భౌతికంగా గుడ్డితనం ఉండేవాళ్ళు క్రీస్తు యొక్క జీవం కలిగి చూడగలుగుతున్నారు. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న మనము ఇప్పుడు క్రీస్తు యొక్క జీవం మనలోకి రావటం ద్వారా ఏం జరుగుతుందండి? జీవం కలిగిన వారుగా సమస్తము ఏది మంచో ఏది చెడో చూడగలుగుతున్నటువంటి తేటైన దృష్టి క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇది రెండవ కోణం. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు? వారి జీవితాల్లో జరిగింది ఏంటి? మొదటిగా ఆయన జీవనం కోరుకున్న వారు ఎవరు? సంకరులు. కాబట్టి వారు ఆయన జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారి జీవితం ఏం జరిగింది? వారు నీతి కలిగిన మార్గం, అంతకుముందు తప్పు మార్గంలో, వంకర మార్గంలో వెళ్ళారు, ఇప్పుడు నీతి కలిగిన మార్గంలో వెళ్తున్నారు. వారు చేసిన తప్పుల విషయమై పశ్చాత్తాపడుతున్నారు. వారు క్రీస్తు యేసుతో పాటు చనిపోయినా తిరిగి లేచిన బాప్తిస్మ యొక్క అనుభవం ఉంది సంకరుల యొక్క జీవితం. రెండోదిగా గుడ్డివారి యొక్క జీవితం ఏముంది? వారి జీవితాలు గుడ్డితనంతో ఉన్నప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచున్నారా, నమ్మకం ఉంచున్నారా? యేసు ప్రభు వారు నేను చేయగలను నమ్ముతావని అడిగినప్పుడు, ప్రభా నేను చేయగలను, నువ్వు చేయగలవని నమ్ముతున్నావని వాళ్ళు అన్నప్పుడు వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి, వారు నమ్మిన విధానాన్ని బట్టి, క్రీస్తు నమ్మిన విధానాన్ని బట్టి వారిలో ఉన్న గుడ్డితనం తీసివేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాల్లో కూడా ఆత్మీయ గుడ్డితనంతో ఉన్న మనలో కూడా ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి క్రీస్తు యొక్క జీవాన్ని మనకి ఇచ్చాడు. ఇది రెండవ కోణం. అంటే గుడ్డి వారిలో ఉన్న గుడ్డితనాన్ని తీసివేసి వారికి తేటగా చూడగలిగే దృష్టి అంటే జీవాన్ని ఇచ్చాడు. ఇక మూడో కోణాన్ని చూద్దాం.
ఆయన జీవము కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగింది ఏంటి? ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగింది ఏంటంటే, మొదటిగా సుంకరులు, వారి జీవితంలో మంచి మార్గం వచ్చింది. 2, గురెడ్డి వారు తేటగా చూడగలుగుతున్నారు. 3, ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగింది ఏంటంటే, రండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ఆ గడియలోనే. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. ఎవరు ఈ వ్యక్తి అంటే, ఆయన జీవనం కోరుకున్న వారు ఎవరు, వారి జీవితాలు జరిగింది ఏంటి, ఇది 3వ వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు ఈ 3వ వ్యక్తి? శతాధిపతి. ఎవరు? శతాధిపతి. ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభు, మీరు పై వచనం ఇంకా చదివినట్లయితే 6వ వచనం కానించి మనం 5వ వచనం కానించి చదివితే మనకు అర్థమైంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు ఒకడు రోగంతో ఉన్నాడు, అయ్యా దయచేసి నువ్వు స్వస్థపరచాలి ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను ఇంటికి వస్తానంటే ప్రభు నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు ప్రభువే అంటాడు. నేను ఇశ్రాయేల్లో ఇట్లాంటి విశ్వాసం కలిగిన నేను అన్నాడు చూడలేదు, ఇంత గొప్ప విశ్వాసం ఉందా అని చెప్పి ప్రభువే సెలవిస్తూ వస్తాడంటే, ప్రభువు ద్వారా మెచ్చుకోబడిన శతాధిపతి ఎంత గొప్పవాడు చూడండి. మరి తన జీవితం ఏం జరుగుతూ వచ్చింది? ప్రభు ద్వారా తన దాసుడు అంటే తానైనా తన దాసుని యొక్క జీవితంలో ఉన్న బలహీనతల నుండి స్వస్థత కలుగుతూ వచ్చింది. ఇక్కడ మనం 3వ కోణం చూస్తున్నాం. శతాధిపతి ఎవరు? శతాధిపతి యొక్క దాసుడు. ఆ శతాధిపతి ప్రభు యొక్క జీవాన్ని కోరుకున్నాడయ్యా, నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచగలవు, నీలో ఉన్న జీవం అనేకుల్లోకి వచ్చి వారిలో ఉన్న బలహీనత తీసివేయగలదు, నేను నమ్ముచున్నా. కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, నా ఇంట్లోకి వచ్చి నిలబడతాను కూడా నేను అర్హుని కాదు, నా ఇంట్లోకి నువ్వు కాలు పెట్టాను కూడా నేను యోగ్యుని కాదు, కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇప్పుడు శతాధిపతి క్రీస్తు యొక్క మాటల్లో జీవం ఉంది కాబట్టి ఆయన యొక్క మాటల్లో ఉండ నేను మొదటే చెబుతాను, ఫోన్లు మందిరం బయట సైలెంట్లో పెట్టుకోండి, సైలెంట్లో పెట్టుకోండి మందిరంలో. మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటే నేను వాక్యం ఆపేస్తాను, చెప్పనిక అది కొత్త తీర్మానం చేసుకుని. ఎందుకంటే మోగుతూ ఉండగా నేను చెప్తూ ఉన్నాను అనుకో, అట్టగా అలవాటు అయిపోతుంది. మీ ఫోన్లో ఆన్లో ఉన్నప్పుడు రింగ్ అవుతుంటే నేను వాక్యం చెప్పను. కాబట్టి ఎవరైనా సరే, కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఈ యొక్క శతాధిపతి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ శతాధిపతి యొక్క అనుభవంలో, శతాధిపతి యొక్క జీవితంలో, శతాధిపతి ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూడగా, అతని యొక్క జీవితంలో అతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు శతాధిపతి యొక్క శతాధిపతి క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నాడు కాబట్టి తన దాసుడు స్వస్థతనంతో వస్తున్నాడు. ఆ దాసుడు ఎలాంటి వాడైనా, ఎలాంటి రోగంతో ఉండా, ఎలాంటి వ్యాధితో ఉండా, ఎలాంటి బలహీనతతో ఉండా, ఆ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పటికీ, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు స్వస్థతను అందుతున్నాడు. కారణం ఏంటి అంటే, శతాధిపతి యొక్క ఇంట్లో పక్షవాయువు విడుదల పొందుతుంది. కారణం ఏంటంటే ప్రభువునందు నమ్మకం. ఆ జీవమును కోరుకున్నాడు. క్రీస్తు యొక్క మాటల్లో జీవం ఉంది, ఆ జీవం నాకు కావాలి ప్రభా, క్రీస్తు యొక్క మాటలో జీవం ఉందని తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు రావసరలా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అంటున్నాడు. అదే కదా చెబుతుంది ప్రభు కూడా చెబుతుంది, నువ్వు నమ్ముతున్నావా, ఆయన మాటల్లోనే ఉంది జీవం. కాబట్టి శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నువ్వు మాట మాత్రం సెలవిమ్మన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడి, ఇంత గొప్ప నమ్మకం, ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఇశ్రాయేలు అన్నాడు చూడాల. కాబట్టి శతాధిపతి ప్రభు యందు నమ్మకం ఉంచాడు. ఆ పక్షవాయువు కలిగినటువంటి తన దాసుని నిమిత్తమై ప్రభువు మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం తను వృధా చేయలే. ఏదైతే శతాధిపతి పక్షవాయువు కలిగిన తన దాసుని నిమిత్తమై, తన దాసులో ఉన్న పక్షవాయువు నిమిత్తమై ప్రభు తీసేయగలడని, ఆయనలో ఉన్న జీవం, నా దాసుని యొక్క పక్షవాయువు పోయిద్దని ఎలాగైతే నమ్మగలిగాడో, నమ్మటం ద్వారా క్రీస్తు మాటల్లో ఉన్న జీవం ఎక్కడికొచ్చింది? శతాధిపతి నమ్మిన కోణంలో శతాధిపతిని దాటి క్రీస్తు దగ్గర నుండి శతాధిపతి దగ్గరకు వచ్చి, శతాధిపతి దగ్గర నుండి పక్షవాయువు కలిగిన తన దాసుల్లోకి వచ్చింది. ఎంత గొప్ప అనుభవం!
కాబట్టి ఇక్కడ శతాధిపతి తన దాసుడు పక్షవాతంతో ఉన్నప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి నిమిత్తమే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోరుకుని ఆ జీవం మీద నమ్మకం ఉంచాడు కాబట్టి ఆ వ్యక్తిలో మంచి ఆరోగ్యం. ఇప్పుడు జీవాన్ని కోరుకున్నది ఎవరు? శతాధిపతి. తన దాసుడు ఉన్న పక్షవాయు నిమిత్తమై జీవాన్ని కోరుకున్నాడు. క్రీస్తు యొక్క మాటల్లో జీవం ఉంది కాబట్టి తన దాసుడు కోరుకున్న ఆ పక్షవాయు, ఆ శతాధిపతి కోరుకున్న రీతిలో తన దాసుడు అయినటువంటి పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థతను అందుకుంటూ వచ్చాడు. క్రీస్తు యొక్క జీవం తనలోకి వస్తూ వచ్చింది. కాబట్టి ఇది ఎన్నో మాట? 3. ఇదంతా మీరు జనరల్గా చూసేవాళ్ళే, కానీ వారిలో జీవం ఉందన్నది ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం. శంకరులో జీవం ఉంది, గుడ్డి వారిలో క్రీస్తు యొక్క జీవం ఉంది, శతాధిపతి యొక్క దాసుల్లో జీవం ఉంది. ఈ జీవమే ఒకరోజు సంఘముగా ఎత్తబడటానికి కారణం. ఈ జీవం ఎవరిలో అయితే ఈ జీవం ఉందో వాళ్ళు సంఘముగా ఎత్తబడటానికి నిమిత్తులు, వాళ్ళు నియమించబడినటువంటి వారు. కాబట్టి ఇది 3వ కోణం. 4వ కోణం మనం చూద్దాం రండి. 4వ మాటను చూసినట్టే మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు? వారి జీవితంలో జరిగింది ఇప్పుడు 3 విషయాలు. ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు? మొదటిగా శంకరులు. వారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారి మార్గాలు, తప్పు మార్గాలు సరిచేయబడ్డాయి. వారు చేసిన పాపాలు పశ్చాత్తాపడే మనసు వచ్చింది. ఇంకా క్రీస్తు యేసులో బాప్తిసం తీసుకున్న అనుభవం వచ్చింది. ఇది అన్నమాట మొదటిది. రెండో వ్యక్తి ఎవరు? గురిడివారు. గురిడితనం కలిగిన వ్యక్తి క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచాడు కాబట్టి, ఆయన జీవాన్ని కోరుకున్నాడు కాబట్టి తనలో ఉన్న గురిడితనం పోయి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వాడిగా తేటగా దృష్టి పొంది చూడగలుగుతున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? శతాధిపతి క్రీస్తు యేసును జీవం కావాలని కోరుకున్నాడు. తన దాసుల్లో క్రీస్తు యేసు యొక్క జీవం కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అంటే శతాధిపతి యొక్క దాసుడు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా ఆ యొక్క బలహీనత నుండి విడుదల పొందిన వాడుకుంటాడు. ఇక 4వ వ్యక్తి ఎవరంటే చూస్తున్నాము, పాపులు. ఇక 4వ అనుభవం ఎవరండి? పాపులు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం రాయబడినట్టు, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో శంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండేది. ఇక 4వది ఎవరంటే ఎవరు? 4వదిగా పాపులు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అనుభవం 4వదిగా పాపులను చూస్తున్నాం. పాపుల యొక్క అనుభవాన్ని చూసినట్టయితే, పాపంలో జీవించిన వారి యొక్క అనుభవం చూసినట్టయితే వీళ్ళు పాపంలో ఉంటారు కాబట్టి క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. యేసు ప్రభుతో పాటు కూర్చుంటున్నారు, ఆయన శిష్యులతో పాటు కూర్చుంటున్నారంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క జీవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏ జీవం వారికి కావాలని ఎదురు చూశారో, ఏ జీవం వారికి అవసరమైందో, పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటే వారు పాపం వల్ల వచ్చే జీతం మరణం, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణం తెచ్చుకుంటున్నారు కాబట్టి మరణానికి పాత్రులైన వారి జీవితంలో క్రీస్తు యేసు యొక్క జీవమును కలిగిన వారు ఉంటూ వస్తున్నారు. ఎవరైతే మరణానికి పాత్రులుగా ఎంచబడుతూ వస్తున్నారు, ఎవరైతే మరణానికి పాత్రులుగా నియమించబడుతూ వచ్చారో, ఎవరైతే మరణానికి యోగ్యులుగా ఎంచబడుతూ వచ్చారో వారి జీవితంలో క్రీస్తు యేసు యొక్క జీవమును కలిగిన వారే జీవిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అర్థమవుతుందండి? పాపం వల్ల వచ్చే జీతం మరణమే కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని తెచ్చుకుంటున్నటువంటి వారి జీవితంలో వారు అయ్యా మేము మరణించకూడదని చెప్పని పాపంలో ఉండేవారు క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇలా పాపంలో ఉన్నానని క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి తన జీవాన్ని కోరుకున్న అనుభవాలు ఉన్నారు కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని నుండి వాళ్ళు తప్పించబడి క్రీస్తు యేసు యొక్క జీవమును కలిగి సజీవులుగుంటూ వస్తున్నారు. ఎలా ఉండారండి? క్రీస్తు యేసు యొక్క జీవమును కలిగి సజీవులుగుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే లేఖన భాగాలు చెప్పుతున్నాయి, లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి. పాపులు ఆయనతో పాటు కూర్చున్నారంటే ఆయన జీవాన్ని కోరుకున్నారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపులు అని ఎంచుతున్నారు, కానీ వాళ్ళు పాపులే కాదని ఎవరన్నా, కానీ వారి పాప జీవితం నుండి విడుదల పొంది ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళు పాపులనే ఎంచుతున్నారు. ఇంకా వాళ్ళు పాపులే, ఇంకా వారిలో పాపం ఉంది, ఇంకా వాళ్ళు పాపంలో జీవిస్తున్న వారిని ఎంచుతున్నారే కానీ వారి జీవితంలో ఆ మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. వీళ్ళు పాపులు. నిందలేసేవాడు ఎట్టయినా నిందేస్తాడు, అవునా కదా? వాళ్ళ జీవితం మారిన విషయం వాళ్ళకి ఏం తెలుసు? ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు కాబట్టి పాపులు అక్కడ నిలబడి ఉన్నారు, కూర్చుని ఉన్నారు, ఆయన ఎద్దు ఉంటూ వచ్చారు. కానీ అనేకలు ఏమంటున్నారు?
ఏదో ఒక నిందేయటానికి వాడు పాపి, వాడి పాప అన్నాడు. వాడి పాపాలు క్షమించమని నీకు తెలుసా లేదా? అతను దేవుని నమ్మటం ద్వారా ప్రభు యొక్క జీవం కావాలని కోరుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి పాపాలు క్షమించబడి. కానీ ఈరోజు మనం క్రీస్తు యేసు దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఆయన జీవను కోరుకున్న వారు ఎవరంటే నాలుగోదిగా ఎవరు? పాపులు. పాపములో ఉన్నవారు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని వారు కోరుకున్నారు కాబట్టి వారిలో ఉన్న పాపం వల్ల వచ్చే జీవితం మరణాన్ని తప్పించబడి మరణం నుండి విడుదల పొంది క్రీస్తు యేసు యొక్క సమృద్ధైన జీవాన్ని కలిగిన వారు ఉంటారు. ఇది ఎన్నో మాట? 4. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది 4వ కోణం క్రీస్తు యేసు యొక్క జీవం. ఆయన జీవను కోరుకున్నవారు ఎవరంటే పాపులు. పాపులు ఆయన జీవాన్ని కోరుకోవడం ద్వారా వారిలో ఆ మరణకరమైన జీవితం పోయి క్రీస్తు యేసు యొక్క జీవం వచ్చింది ఉంది. ఇది ఎన్నమాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. 5వ కోణాన్ని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనము చదవండి ఒక మాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మోగవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చరి. 33 దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడక జనసమూహం ఆశ్చర్యపడి ఇశ్రాయేల్లో ఇలాగ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యములకు అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఇలా పని పాటలేదు. పరిసయ్యుల పని అల్లా ఒకటే, ఇక లోపాలు ఎత్తడం నిందలేయటం. ఏం చేస్తున్నారండి? యేసు ప్రభు వారు దెయ్యాలను వదిలి వెళ్ళగొడితే ఏమంటున్నారు? ఈయన దెయ్యాలకు అధిపతి అయిన వాడు ఉంటాడు కదా, ఆయన వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అంటున్నారు. అంటే పరిసయ్యులు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోలా, కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నది ఎవరంటే దెయ్యములు పట్టిన మోగవారు. ఆ మోగవారి యొక్క జీవితంలో వారు క్రీస్తు యేసు వైపు చూశారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ఆ మోగదెయ్యాలు పెట్టినటువంటి వారిలో వారు మాట్లాడిన స్థితిలో మోగవారుగా ఉన్న వారి జీవితాల్లో పట్టిన దెయ్యాల్ని వదిలించి వారిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నింపిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూడాల్సిన 5వ కోణం ఏంటంటే ఆయన జీవం కోరుకున్నవారు ఎవరంటే ఎవరు? మోగవారు ఆయన జీవాన్ని కోరుకున్నారు. మొదటిగా సుంకర్లు కోరుకున్నారు, 2 గురిడివారు కోరుకున్నారు, 3 శతాధిపతి కోరుకున్నాడు, 4 పాపులు కోరుకున్నారు, 5 ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరంటే మోగదెయ్యం పట్టిన వారు. మోగవారు ఆయన జీవాన్ని కోరుకుంటూ వచ్చారు. మోగదెయ్యం పట్టి పీడించబడుతున్న వారు, భయంకరంగా పీడించబడుతున్నటువంటి వారు, ఎన్నో బాధలు కష్టాలు పడుతున్నటువంటి వారు, ఆ మోగదెయ్యం వదిలిపెట్టలేక అటు మాట్లాడలేక ఇటు బయటికి రాలేక మోగదెయ్యం వదిలిపెట్టకపోతుంటే ఎంతో మానసికంగా కృంగిపోయి వేదన పడుతున్నటువంటి మోగదెయ్యం పట్టినటువంటి అనేక మంది వారి జీవితంలో చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమందిని మనం చూస్తున్నాం. ఒక మోగవాణి ఆయన ఎద్దుకు వచ్చాడు. ఆ మోగవాణి దగ్గరకు వచ్చి తనలో ఉన్న మోగతనాన్ని తీసివేసి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని తనలో నింపాడు. ఏం తీసివేశాడండి? మోగవాణిలో ఉన్న మోగతనమును తీసివేసి క్రీస్తు యేసు యొక్క సమృద్ధైన జీవాన్ని నింపాడు. ఏ జీవం? క్రీస్తు యేసు యొక్క సమృద్ధైన జీవం. కాబట్టి ఈరోజు మనం ప్రభు దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో, ప్రభు పాదముల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో, ప్రభు సన్నిధిలో కూర్చుంటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే ఆయన జీవమును కోరుకుని వారు ఎవరంటే మోగదెయ్యం పట్టిన వారు. ఆయన జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారిలో ఉన్న మోగదెయ్యాన్ని ప్రభు వదిలించి వారిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఉంచాడు. ఏ జీవమైతే వారిలోకి రావాలో, ఏ జీవమైతే వారిలో నివసించాలో, ఏ జీవమైతే వారికి అవసరమో ఆ క్రీస్తు యేసు యొక్క జీవము మోగదెయ్యం పట్టిన వారిలో జీవాన్ని ఉంచాడు ప్రభు. వారిలో ఉన్న దెయ్యాన్ని వదిలించి ఆ దెయ్యం ఏదైతే వారిని బాధిస్తుందో, ఏ దెయ్యమైతే వారిని బాధ పెడుతూ వస్తుందో, ఏ దెయ్యమైతే వారిని ఏం చేస్తుంది, ఏ దెయ్యమైతే వారిని ఇబ్బంది పెడుతూ వస్తుందో, ఇంకా మోగదెయ్యం పట్టిన వారి గురించి ఒక విషయం కూడా మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చూస్తూ వస్తాం. మోగదెయ్యం పట్టిన వారిని పిల్లవాడిని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అయ్యా, ఇది ఎక్కడ పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎక్కడ నీళ్ళలో పడేస్తుందో ఎక్కడ అగ్నిలో పడేస్తుందో తెలియని స్థితిలో ఉంది. నా బిడ్డ ఎంతో పుట్టిన కానించి కానీ ఈ మోగదెయ్యం వచ్చిన కానించి ఎంతో బాధపడుతున్నాడు. అంటే మోగదెయ్యం ఎలాంటిదంటే దానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే అది మానవుని చిత్రహింసలు పెట్టేది, మానవుడిని ఎంతో బాధించేది ఉంటుంది, మానవుడిని ఎంతో కూడా కృంగదీసేది ఉంటుంది, మానవుడిని విలవిల్లాడిస్తుంది, ఎంతో ఏడిపించేది ఉంటుంది.
ఇలాంటి మోగదయం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న మోగదయాన్ని, అంటే తను బాధించేది, తను విలవల్లాడించేది, తను ఏడ్పించేది, తను దుఃఖపరిచేది, తను గాయపరిచేది, తను ఇబ్బంది పెట్టేటటువంటి మోగదయాన్ని యేసు ప్రభు వారు విడుదలిచ్చి తనలో జీవాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమిచ్చాడు? తనలో జీవాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనం కూడా మోగవారమే. ఏ విషయాల్లో మోగవారు? దేవుని విషయాలు, దేవుని ఆరాధించే విషయంలో మోగవారు. ఎట్లా ఆరాధించాలో తెలియనటువంటి వారు, మోగతనంతో ఉన్నటువంటి వారు, ఎలా గనపరచాలో ఎలా స్తుతించాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు అనార్గళంగా ఆరాధించగలుగుతాం. మందిరం కొన్న రేకులు కూడా పైకి వెళ్ళిపోతాయి, ఎగిరిపోతాయి. అంత గొప్పగా ఆరాధించగలుగుతాం, అంత గొప్పగా గనపరచగలుగుతాం, అంత గొప్పగా ప్రార్థన కూడా చేస్తాం. కారణం, ఒకప్పుడు మోగతనంతో ఉన్నాం, ఒకప్పుడు ఏం తెలీదు, ఒకప్పుడు క్రీస్తుని గురించిన జీవం లేదు, ఒకప్పుడు యేసు ప్రభువులో ఉన్న జీవం మనలో లేదు. ఆ జీవం లేనప్పుడు మందిరానికి వస్తాం, వెళ్తాం, మౌనంగానే ఉంటాం. ఎలా ఉంటాం? మందిరానికి వస్తాము, ఉంటాం, మాట్లాడలేం. ఎందుకని? ఎవరైనా పలకరిస్తేనే ప్రజలు చెప్పగలుగుతాం. అంటే క్రీస్తు యేసు యొక్క జీవం ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఏముందండి? సమృద్ధైన క్రీస్తు యేసు జీవం. ఇప్పుడు మనం మోగవారం కాదు, మరి ఎలాంటి వారిని? ఎలుగెత్తి ఆరాధించగలిగినటువంటి వారు. ఎలుగెత్తి ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. నా తండ్రి, నా దేవా, మహోన్నతుడా, నా రాజా, నా శక్తిమంతుడా, నా జీవమా అని ప్రభుని ఇప్పుడు ఎలుగెత్తి ఆరాధించగలుగుతున్నామంటే మనలో ఉన్న మ్రోగతనం పోయింది. ఏం పోయింది? అక్క ఇటు రావాలి, మీరు అటు వెళ్ళొద్దు, సిస్టర్స్ అటు వెళ్ళవాకండి. కాబట్టి ఆయనలో ఉన్న జీవం మోగవారిలోకి రావటం ద్వారా, ఆయనలో ఉన్న జీవం మోగదయం పట్టిన వారిలోకి రావటం ద్వారా తనలో ఉన్న మోగతనం పోయింది. ఏదైతే మోగవాడికి ఉంటూ వచ్చాడో ఆ మోగతనం పోయింది. ఇప్పుడు ఎలుగెత్తి ఆరాధించగలిగిన అనుభవాలు కూడా వస్తున్నాయి. దేవుని స్తుతించగలిగినటువంటి అనుభవాలు కూడా వస్తున్నాయి. దేవుని మహిమపరచగలిగినటువంటి అనుభవాలు కూడా వస్తున్నాయి. కారణం ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క జీవం రావటం ద్వారా. ఏ క్రీస్తు యేసు యొక్క జీవం అయితే మనలోకి వస్తుందో ఆ జీవం మనలోకి రావటం ద్వారా ఏం జరుగుతుందండి? ఎలుగెత్తి ప్రభుని ఆరాధించగలుగుతాం, గొంతెత్తి ప్రభుని ఆరాధించగలుగుతాం. హృదయమారా మన హృదయంలో ఉన్నటువంటి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఇప్పుడు ఒకప్పుడు మోగవాళ్ళమే, ఒకప్పుడు ఎలా ఉండం? మోగతనం, ఏం ఆరాధించడం రాదు, ఎలా ఆరాధించాలో కూడా తెలియదు, అసలు దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా గనపరచాలో కూడా తెలియదు. ఒకప్పుడు మోగవారు. ఇప్పుడు గొంతెత్తి ఆరాధిస్తున్నామంటే మనలో ఉన్న దైవికమైన మోగతనాన్ని ముట్టి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆత్మానుసారంగా దైవికమైనటువంటి దేవుని ఆత్మానుసారంగా ఆరాధించలేని మోగతనంలో ఉన్న మన గొంతుని, మన హృదయాన్ని ప్రభు తాకి మనలో ఉన్న మోగ స్వభావాన్ని తీసివేసి ఇప్పుడు ఎలుగెత్తి ఆరాధించే స్వభావాన్ని, ఎలుగెత్తి ఆరాధించగల కంఠస్వరాన్ని క్రీస్తు యేసు మనకు అనుగ్రహించాడు. దీన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఆ గొంతెచ్చిందే ఆరాధించడానికి కదా. మోగవారు ఎలుగెత్తి ఆరాధించగలుగుతారా? మరి మనం ఆరాధించగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? క్రీస్తు యేసు యొక్క జీవం మన గొంతులోకి, మన హృదయంలోకి కూడా వచ్చింది. తద్వారా మనం ఏం చేయాలా? చాలామంది మందిరంలో అసలు ఆరాధన చేయరు. ఆరాధన చేసిన పక్కన వాళ్ళకి కూడా వినపడతాం, కొంతమంది ఆరాధన చేస్తే టాపు లేచిపోతుంది, పైకి వెళ్ళిపోయింది. మరి కొంతమంది ఆరాధన చేస్తే పక్కన ఉన్న వాళ్ళకి కూడా వినపడదు. ఇంకా మనం మోగతనం నుండి బయటికి తీసుకొచ్చాడు యేసు ప్రభువారు. మనం మోగతనం కలిగిన మన గొంతుని, మన హృదయాన్ని తాకి మోగతనం తీసేసి జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎలుగెత్తి ఆరాధించాలి. ఇంకా నడవలేని ముసలి మాలాంటి వృద్ధుల్లాగా నడిచినట్టు, వయసు అయిపోయిన మాలాగా వృద్ధులాగా నడిచినట్టు మాట్లాడొద్దు. వయసు అయిపోయిన వృద్ధులు ఎలా మాట్లాడతారు? ఓ మాట తడబడుతూ మెల్లమెల్లగా వచ్చి రానట్టుగా మాట్లాడతారు. మాలాంటి వయసులో ఉండేవారు, వృద్ధాప్యంలో ఉండేవారు. అట్ట మాట్లాడొద్దు, అట్ట ఆరాధన చేయొద్దు. ఎలా చేయాలా? ఆరాధన చేస్తే ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి, అంత గొప్పగా ఉండాలి. అటని చెప్పి పెద్ద పెద్ద కేకలు పెట్టొద్దు. ఆరాధించేది ప్రజలందరికీ వినబడినట్టు, దేవునికి మహిమకరంగా ఉన్నట్లు మనం ఆరాధించాలి. ఆరాధన ప్రభు ఇష్టపడతాడు, ఆరాధన ప్రభు మహిమ పొందుతాడు. కాబట్టి మోగవారిని ప్రభు తాకి వారిలో ఉన్న మ్రోగతనాన్ని తీసివేసి ఎలుగెత్తి ఆరాధించే జీవితాన్ని వారికి ఇచ్చాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు మనం మోగవారమా, ఆరోగ్యం కలిగిన వారమా? ఎవరు మనం? మోగవారమా, జీవం కలిగిన వారమా? ఇప్పుడు జీవం కలిగిన వారు అంటారు. నేను ఆరాధనలో మీరు చేసేటప్పుడు చూస్తున్నప్పుడు తెలిసింది ఎవరు మోగవారు, ఎవరు గొంతు జీవం కలిగిన వారు అన్నది. ప్రియులారా,
మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే మన గొంతు మన వరకే కాదు, మనం ఆరాధన చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న సహోదరులు కూడా ఆశ్చర్యపోవాలి మన ఆరాధన చూస్తే. బా, ఇంత గొప్పగా ఆరాధన చేస్తున్నారు వీళ్ళు, ఇంత గొప్పగా దేవుని స్తుతిస్తున్నారే, నేను కూడా ఆ సహోదరుడి వలె దేవుణ్ణి ఆరాధించాలన్న అనుభవం మనిషిలోకి రావాలి. మనం ఆరాధన చేస్తే ఏమనాలా, ఎప్పుడు ఆపేస్తుంది రా అక్క, ఎప్పుడు ఆపేస్తారు అన్న అనుకోకూడదు. మనం ఆరాధన చేస్తుంటే పక్కన వాళ్ళు ఏమనుకోవాలి, బా నేను కూడా అలా ఆరాధన చేయాలి, అలా ఆరాధన నాకు కూడా అది నేర్చుకోవాలి, నేను కూడా ఇప్పుడు చేస్తున్న ఆరాధన కరెక్ట్ కాదేమో, నేను అలాగా ఆ సహోదరి చేసినట్టు నేను కూడా చేయాలి. వచ్చిందే ఆలస్యం మళ్ళీ వెనక తిరిగి మాట్లాడుకోవటం. నేను నిన్నే చెప్పే, మందిరంలోకి వచ్చినప్పుడు వెనక తిరగొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అయిపోయి చూడాలి. ఎక్కడికి వెళ్ళరు అందరూ కూడా, ప్రభు ఇంకా రాలా, అందరూ ఉంటాం, ప్రేమ విందు టైంలో అందరూ పలకరించుకోండి. ఇప్పుడు వద్దు, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే నాకు చెప్పబుద్ధి కాదు. ఇది రెండోసారి హెచ్చరిక, మూడోసారి చెప్పను, ఆపేస్తా వాక్యం చెప్పడం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఇది మందిరం, మనం మంచిలు చెట్లు మాట్లాడుకోవడం కాదు. అవసరమైతే ఇంటికి వెళ్ళి నువ్వు బాగుంటావు అక్కని ఒక 2 రోజులు వాళ్ళ ఇంటికాడ భోజనం చేసి కూర్చొని మాట్లాడుకోండి. మందిరంలో వచ్చావంటే ఆరాధన వినాలి, అసలు రావటమే ఆలస్యం, మళ్ళీ వాక్యం అనుకోకుండా పక్కన వాళ్ళు మనం కదిలేయటం అది వద్దు. జాగ్రత్తగా ఉండాలి, వచ్చిన వాళ్ళు సైలెంట్గా మీరు కూర్చోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 5వ మాట, మోగవారు ఏం చేస్తున్నారు, వారిలో జీవం రావటం ద్వారా వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈరోజు క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనం, ఒకప్పుడు మోగతనంతో ఉండే మనలో క్రీస్తు యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ప్రభా నీ జీవం నాకు కావాలి, నువ్వు మరణ భూస్థాపన పునరుద్ధారం ద్వారా నీలో ఉన్న జీవం నాకు కావాలి ప్రభు అని మనం కోరుకున్నప్పుడు, ఆయనలో ఉండే జీవం మన గొంతులోకి, మన దేహంలోకి, మన ఆత్మ, మన యొక్క హృదయంలోకి రావటం ద్వారా మన గొంతును తాకి మన హృదయాన్ని శుద్ధి చేసి, ఆ హృదయంలో నుండి గొంతులో నుండి వస్తున్నటువంటి గొప్ప ఆరాధన బట్టి దేవుని మహింపరిచేవారుగా, దేవుని ఆరాధించేవారుగా ప్రభు ఒకప్పుడు మోగతనంతో ఉన్న మనల్ని, ఆత్మీయ మోగతనంతో దేవుని ఆరాధించలేని స్థితిలో ఉన్న మనం ఇప్పుడు సంతోషంగా దేవుని ఆరాధించగలిగే స్థితిలోకి ప్రభు తీసుకొచ్చినందుకు ఏం చేయాలి, ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, ఆ జీవం కలిగిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి జీవితంలో జరిగింది ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. మా టిఫిన్ తిని వచ్చావా? టిఫిన్ తిన్నావు, భోంచేసి వచ్చావా? స్పీడ్గా చదువు. ఏంది మాలాగా ఉర్దూలాగా చదువుతావు? స్పీడ్గా చదువు. బౌట్రోతులు కాదమ్మా, బంట్రోతులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు వీళ్ళు? ప్రతివాదులని చూస్తున్నాం. సరే, ఈ కోణంలో మనం అనేక విషయాలను కూడా మనం ధ్యానించుకోవచ్చు. చాలా విషయాలు కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. పిల్లలు, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అనుభవం ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది ఎంతోమంది యొక్క జీవితాల్లో. ఇప్పుడు చెప్పండి, ఆయన జీవనం కోరుకున్నవారు ఎవరో చెప్పండి. ఆయన జీవం కోరుకున్న వారి జీవితాల్లో ఏం జరిగిందన్న చూస్తున్నాం. ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు, వారి జీవితాల్లో జరిగింది ఏంటి? మొదటిగా సుంకర్లు. చెప్పండి. సుంకర్లు జీవాన్ని కోరుకున్నారు, వారి జీవితాల్లో జరిగింది ఏంటి? వాళ్ళు ఎవరు కోరుకున్నారు, వారి జీవితాల్లో జరిగింది ఏంటి? 2 గుడ్డివారు. ఇంకా 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 మోగదయం పట్టినవాడు. ఇంకా ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక కోణంలో చెప్పాలంటే దేవుని వాక్యం అంటుంది, బైబిల్లో చూసినటువంటి మాటను చూసినట్టే ఇక్కడ ఒక స్త్రీని మనం చూడాలి. ఎవరి ఆమె అంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఎవరి ఆమె? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ.
ఆమె యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆమె ఎంతో బలహీనరాలుగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఎంతో బలహీనరాలుగా ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి ఎంతో బలహీనత కలిగినటువంటి ఆమె, ఎంతో బలహీనతల్లో జీవిస్తున్నటువంటి ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏం చేస్తూ వచ్చింది? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన్ని ముట్టుకుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభువారిని ముట్టుకోవడం ద్వారా ఏం జరిగింది? ఆమె జీవితంలో స్వస్థత వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, లేఖన భాగాన్ని చూసినట్టయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె యొక్క జీవితము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత నొందినటువంటి అనుభవం. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. చూడండి, క్షమించండి, 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 22వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. చదవండి. ఇంగ్లీష్ మీడియం అమ్మా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన ఎన్నో మాట అండి ఇది? 6వదిగా. ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు? 5 విషయాలు చూసాం. వారి జీవితంలో జరిగింది ఏంటి అన్నది కూడా 5 కోణాలు చూసాం. ఇప్పుడు 6వ కోణం, ఆయన జీవాన్ని కోరుకున్నది ఎవరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకుంది. ఎవరు ఆయన జీవాన్ని కోరుకుంది? ఎవరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకుంది. మరి ఆమె జీవితంలో జరిగింది ఏంటంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం జరుగుతూ వచ్చిందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ వస్తుంది. 12 సంవత్సరాల నుంచి బాధ. చాలా విషయాలు మీరు ఆమె గురించి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె బాధ కొరకై ఎంతోమంది దగ్గరికి వెళ్తూ వచ్చిందంట. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగి విసిగిపోయిందంట. ఆమె ఏమైపోయిందండి? చెప్పిన ఏమక్క? విసిగిపోయింది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ వచ్చింది. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరుగుతూ వచ్చింది. వైద్యులు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి 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 ఆమె విసిగిపోతూ వచ్చింది. ఎంతో విసిగిపోతూ వచ్చింది. ఆమె పరిస్థితులు చూడగా, ఆమె యొక్క జీవితం చూడగా, చూసి చూసి ఆమెకున్న రక్తస్రావం విడుదల పొందలేక, ఆ రక్తస్రావం నుంచి విడుదల పొందలేక, ఆ బాధతో, ఆ వేదనతో, ఆ దుఃఖంతో ఎంతగానో విసిగిపోయిందంట. ఎంతగానో విసిగిపోతూ వచ్చింది. సహజంగా సహోదరులు 1-2-3 రోజులకి రక్తస్రావం కలిగినప్పుడు తట్టుకోలేరు ఆ బాధని, ఆ వేదనని, ఆ బాధని తట్టుకోలేరు స్త్రీలు. మరి 12 సంవత్సరాలు ఎలా తట్టుకోగలుగుతూ వచ్చింది? 12 సంవత్సరాలు ఏకదీటిగా ఆమెకి రక్తస్రావం కలుగుతున్నప్పుడు మనకు సహజంగా 3-4 రోజులు అయితే తట్టుకోలేని స్త్రీలు ఉంటారు. కడుపు నొప్పితో, బాధతో, ఎంతో దుఃఖంతో ఉంటారు. కానీ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తన బాధ ఎవరికి చెప్పుకోలేక విసిగిపోయిందంట. విసిగి వచ్చేసిందే కామకి, ఇక నా జీవితం చచ్చిపోవడం తప్పకి ఈ రోగం పోదు అనుకుంటుంది. అనుకున్న అనుభవం ఉంది నాకు తెలిసి. ఇక ఈ రోగం పోదు, నేను చస్తే తప్పకి ఈ రోగం నా దగ్గర నుంచి వెళ్ళిపోదన్న బాధలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ మార్గం వెళ్తుంటే ఆయన వస్త్రాన్ని తాకింది. ఆయన వస్త్రాల్లో ఉన్న జీవం ఆ సహోదరులకు రావటం ద్వారా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఒక్క క్షణంలోనే విడుదల పొందుతూ వచ్చింది. ఒక్క క్షణంలోనే 12 ఏండ్ల నుండి బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదనతో అనేక రకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ వైద్యుడు, అక్కడ వైద్యుడు, ఎక్కడ వైద్యుడు, ఆ మార్గంలో ఈ మార్గంలో వైద్యులు ఉన్నారు, వెళ్ళమంటే ప్రతి ప్రాంతానికి వెళ్ళింది. తన బాధ నివారణ అయిద్దేమో, తన దున్నదంతా కూడా అమ్ముకుంటూ వెళ్తుంది. ఒక మాట చెప్పాలంటే అనేకుల దగ్గరికి వెళ్ళింది, అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చింది. నాకు విడుదల కావాలి, నేనున్న బాధ, నేనున్న దుఃఖం, నేనున్న వేదన, నేనున్న బలహీనత ఎవ్వరు కూడా నాకు తీసేయలేకపోతున్నారు. నాకు విడుదల కావాలి, గొప్ప విడుదల నాకు అవసరం. 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా. 12 సంవత్సరాల నుంచి మానసికంగా ఎంతగానో కృంగిపోతూ వస్తున్నా. నా బాధ అనేకులు చెప్పుకుంటున్నా కానీ తీసేసేవాళ్ళు లేడు. తన బాధను అనేకులు పంచుకుంటుందే కానీ సహజంగా ఒక బాధను వేరే వాళ్ళతో ఎందుకు పంచుకుంటారు చెప్పండి? మనలో ఒక బాధ ఉంది, ఆ బాధను అనేకులు ఎందుకు పంచుకుంటాం? మనలో ఉన్న భారం దిగాలని, మనలో ఉన్న బాధ కొద్దిగా మనలో నుండి దిగిపోవాలని మనలో ఉన్న బాధ అనేకులు పంచుకుంటాం. 12 సంవత్సరాల నుంచి ఎంతమంది పంచుకుని ఉంటుంది? ఎంతో మందికి తన బాధను పంచుకుంది.
12 సంవత్సరాల నుంచి ఎంతోమంది తన బాధ పంచుకున్నా ఏ మానవుడు తన బాధను తీసేలేకపోయాడు. ఎందుకంటే ఎవరిలో కూడా క్రీస్తు యొక్క జీవం లేదు. ఆ క్రీస్తు జీవం కలిగిన ప్రభు వచ్చినప్పుడు, ఆయన మార్గంలో వెళ్తుంటే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాల నుంచి నాకున్న డబ్బు ఆస్తి అంతా కూడా అయిపోతూ వచ్చింది, నా బలహీనతను బట్టి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చివరికి డబ్బులు అవ చేసుకున్నా కానీ నా రోగం బాగలేదు. సరే, ఈయన దగ్గరికి వెళ్దాం, ఈయనకి డబ్బులు ఏమీ అవసరం లేదు కదా, ఊరినే వెళ్దాం. చాలామంది ఆయన తాగితేనో ఆయన ముట్టితేనో స్వస్థత వస్తుంది కదా, ఆయన మాట చెబితేనే చాలామంది స్వస్థత వస్తుంది కదా, నేను వెళ్ళి సమయం ఉంటే ఆయనతో మాట్లాడచ్చు, లేకపోతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుందామని చెప్పి వెళ్ళింది. సమయం లేదు, జనం చాలామంది ఉంటున్నారు తండోపతండాలుగా, అందరూ ఆయన మీద పడుతున్నారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరండి, బాడీ గార్డ్స్ కూడా లేరు, ప్రభుకి బాడీ గార్డ్స్ కూడా లేరు. అందరూ ఆయన మీద పడుతున్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ అందరు జనం మధ్యలో కొండి వెళ్ళిపోయి, నేను అనుకుంటా ఆమె వంగి వెళ్ళొచ్చు, నడుచుకుంటూ అనేకులను త్రోసుకుంటూ తన బాధ తట్టుకోలేక, ఆ బాధ నుండి నివారణ రావాలని, ఆ బాధ నుండి విమోచన రావాలని అనేక మంది మధ్యలో కూడా అయ్యా నాకు బాధ ఉంది తప్పుకొని అని తోసుకుంటూ వెళ్ళి ప్రభుతో మాట్లాడటానికి కూడా యోగ్యత లేని దాన్ని అని ఒప్పుకొని జస్ట్ ఆయన వస్త్రాన్ని ఇట్ట ముట్టిందంటే ఆయన వస్త్రములోని స్వస్థత ఉంది. కాబట్టి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె దేహములో ఉన్న బలహీనత, ఆ అనారోగ్యం నివారణ అయింది. ఎమ్మటే ఆమె ముట్టింది, ఆమె దేహంలో ఉన్న బలహీనత నివారణ అవుతుంది. ప్రభు అంటాడు, ప్రభావం నాలో నుండి వెళ్ళింది అన్నప్పుడు వణికిపోతుంది గజగజ. ప్రభా నిన్ను ముట్టిన దాన్ని నేనే అంటే, అమ్మా ఏమంటాడు యేసు ప్రభువారు, అమ్మా ధైర్యముగా ఉండు. నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టితే చాలా బాగుపడుతుందని తనలో తను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. తర్వాత 22వ వచనం, యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండు. అప్పుడే వచ్చేసింది ఆమెలో జీవం. ఎప్పుడైతే యేసు ప్రభు వారి వస్త్రమును ముట్టిందో, ప్రభు వెనక ఎప్పుడైతే తిరిగాడో ఆయన జీవం ఆమెలోకి వచ్చేసింది. ధైర్యంగా ఉండమ్మా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచేదనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ ఇక లేదా బలహీనత. ఆ గడియ నుండి యేసు ప్రభు అంటే ఎంత గొప్పవాడో చూడండి. చాలామంది ఆయన చునకొనగా చూస్తారు. కొంతమంది వీడియోస్లో ఆ యొక్క యూట్యూబ్లో, ఇప్పుడు యూట్యూబ్ అంటే అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి కాబట్టి పెట్టేస్తున్నారు ఏదో ఒక వీడియో, సింపుల్ అయిపోయింది, ఏది పడితే అది వీడియోలు పెడుతున్నారు. యేసు ప్రభు వారిని అర్థం చేసుకోవటం మన జీవితం చాలదు. మనం చచ్చిపోయినా కానీ ఇంక యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేం. మన జీవితం మొత్తం యేసు ప్రభు వారిని అర్థం చేసుకోవడానికి చూసినా మన జీవితం అయిపోవడం తప్ప ఆయన అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. అందుకే ఆయన తరగని మర్మం. ఆయన యేసు ప్రభు వారు ఎవరు? తరగని మర్మం. నువ్వు ఎంత ఆయన గురించి తెలుసుకున్నా ఇంకా ఆయనలో తెలుసుకోవాల్సిందే ఉండదు, కానీ నేను తెలుసుకున్నానులే అనుకోవడానికి ఏముండదు. తరగని వాడైనా. మన ఇంట్లో బియ్యం తీస్తూ ఉంటే రోజు వాడుతూ ఉంటే తరిగిపోతాయి, అవునా కదా? తరిగిపోతాయి. బియ్యం దాకా ఎందుకండి, మన యొక్క దేహంనే ఎంత చక్కగా చూసుకుంటాం, ఎంతో చూడముచ్చటగా ఉండాలని ఎన్ని క్రీములు రాస్తాం, చివరికి ఆ క్రీములే మన మొహాన్ని అంతా కూడా పాడు చేస్తాయి. ఎంతగా రాసుకుంటామో చక్కగా ఉండాలని. కొన్ని రోజులకు మన ముఖం ఏమైపోయింది? ఫెయిర్ అండ్ లవ్లీ కాపాడిద్ది. ఎండలోకి వచ్చిన తర్వాత అది బయట పెట్టిద్ది. మన ముఖం మీద ఉన్న ముడతలు, మచ్చలు, డాగులు అన్నీ బయట పెట్టింది. కొన్ని రోజులకి ముఖం మీద ఉన్నటువంటి తేజస్సు పోయి ముడతలు వచ్చేస్తాయి. అప్పుడు ముసలోడం అయిపోతున్నామని తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలా? మాలాగా వృద్ధులు అయిపోయారని మీరు కూడా తెలుసుకోండి. ఇక్కడ అర్థం ఏంటంటే కొన్నాళ్ళుగా అది తగ్గిపోతుంది, వయసు తగ్గిపోతుంది, అందం తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతున్నాయి. కానీ క్రీస్తుని గురించిన ఆలోచన ఎన్నడూ ఆయనలో నుండి తగ్గిపోయినట్టు ఉండదు. ఇంకా అది మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడమే. అందుకే యోహాను ఊరనే అన్నాడా, యేసు ప్రభు వారి గురించి రాయటానికి ప్రపంచంలో ఏ గ్రంథము సరిపోదంట. ఏ గ్రంథం, ఏ బుక్కులు కూడా చాలవు. అంత గొప్ప మర్మాలు ఉన్నాయి యేసు ప్రభు గురించి. ఈ బైబిల్లోనే అన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియులారా, ఆయన తరగని మర్మం, ఆ మర్మాన్ని కోరుకుంది ఎవరు? రక్తస్రావం కలిగించి స్త్రీ. కాబట్టి ఆమెలో జీవం వచ్చింది. ఆ జీవం తన జీవితాన్ని ఎంతో మార్చేసింది. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మనం కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు చెప్పుకున్న మన బాధ పోయినటువంటి స్థితిలో ఉన్న మనకి
యేసు ప్రభువారు వచ్చి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన జీవాన్ని మనకిచ్చి, ఆయన జీవం మనలో ఉంచి, మనలో ఉన్న ఆ బాధ ఎవరు చెప్పుకున్న పోయినటువంటి బాధ, ఎవరు కూడా అనేకమైన హాస్పిటల్కి వెళ్తున్న మన బాధను తీసేయలేకపోతున్నారు. ఏదో నామకే వాస్తే ఇప్పుడు ఆ స్త్రీ 12 సంవత్సరాలు అనేకమైన హాస్పిటల్ తిరిగింది. ఏదో ఆ మనశ్శాంతి కోసమే ట్యాబ్లెట్లు వస్తున్నాయి, కానీ ఆమె స్వస్థతను అందుతల్లా. ఎన్నో విధానాలు తిరుగుతూ వచ్చింది. ప్రభువా నన్ను కనికరించి, ఎవరు నాకు కాపాడేవాడు లేడా? ఎవడుంటాడు ప్రభు తప్పితే? రావాల్సిన సమయంలో ఆమె వచ్చింది, తాకాల్సిన సమయంలో ప్రభుని తాకింది, ఇవ్వాల్సిన సమయంలో ప్రభు అద్భుతాన్ని స్వస్థతనిచ్చాడు. అద్భుతముగా తన బాధ నివారణ అయ్యను. ఇప్పుడు ఆ స్త్రీ బహు సంతోషంతో ఉంది. 12 సంవత్సరాలు బాధతో దుఃఖంతో, నేను అనుకుంటా ఏడ్చి ఏడ్చి ఆ బాధ కళ్ళు కూడా కాయలు కాసిపోయి ఉంటాయి అంటారు చూసారా? ఆ కళ్ళు కూడా ఉబ్బిపోయి ఉండొచ్చు, ఆ కళ్ళు కూడా వాసి ఇదిగా ఉబ్బిపోయి ఉండొచ్చు, దొడ్డులాగా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ప్రభుని తాకంగానే పోయింది మొత్తం తనలో ఉన్న బాధ. సహోదరుడా, ఒకప్పుడు మనం కూడా ఎన్నో బాధల్లో వేదనలు ఉండేవారు. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చిన నా జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని బాధలతో, ఎన్ని దుఃఖములతో, ఎంత వేదనతో లోపల ఉన్న బాధ పోక నువ్వెంతో మానసికంగా కృంగిపోతూ ఉండొచ్చు. రే సహోదరుడా, సహోదరి, ఈరోజు రక్తస్రావం కలిగిన స్త్రీకి తన బాధ నివారణ చేసిన ప్రభు నీకు నాకుండా బాధలు, బలహీనతలు, అనారోగ్యాలు కూడా నివారణ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? అవి నివారణ చేసి ఆయన యొక్క జీవం మనలోకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇచ్చాడు కూడా. ఆ జీవాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభా, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, జీవం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, మంచి నిద్ర లేదు, ఆరోగ్యంగా ఉండటం లేదు, కలవరం. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ మందిరం యొక్క మెట్టులు తాకి లోపలికి వచ్చినప్పుడు, యేసయ్యా నాలో ఉన్న బాధను నివారణ చేసావు, గొప్ప సంతోషాన్ని ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. నేను చేయాలా? ఎవరైతే ప్రభువుని నిజంగా ఆరాధిస్తారో వాళ్ళు ప్రభువుని నమ్మి ఆరాధించినట్టు అర్థం. ప్రభువుని నమ్మి ఆరాధిస్తే, ఒకవేళ ఇప్పుడు సపోజ్ నాలో అనారోగ్యం ఉంది, నాలో అనారోగ్యం ఉండా, ప్రభా నువ్వు తీసేసావు, నీకు వందనాలు ప్రభు అని నమ్మకంతో ఆరాధిస్తే ఇంకెంత గొప్పదో తెలుసా? అసలు చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు. అంటే మనలో బాధ ఉంది, కానీ ప్రభు తీసేసాడు నమ్మటం ఏంటి? అది ఇంకా గొప్ప విశ్వాసం. మామూలు విశ్వాసం కంటే కూడా గొప్ప విశ్వాసం అది. మనలో బాధ ఉంది, ఆ బాధతోనే ఈ బాధను తీసేసే ప్రభు నీకు వందనాలు అని చెప్పడమే ఇంకో గొప్ప విశ్వాసం. నువ్వు ఆ వందనాలు చెప్పే లోపలే నీలో ఉన్న బాధ పోయిద్ది. అదే యేసు ప్రభు వారంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం. అక్కడ ఆయన జీవనం కోరుకున్న వారు ఎవరంటే, ఆరోదిగా రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా 12 సంవత్సరాల నుంచి తనలో ఉన్న బాధ, వేదన పోయి ఇప్పుడు ఏం కలుగుతూ వచ్చింది? స్వస్థత కలిగింది, జీవం కలిగిందిగా, స్వస్థత పొందుకున్న స్త్రీగా కనబడుతూ వస్తుంది. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు ముగిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జారులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి 7వ కోణాన్ని చూస్తున్నాం. ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు చెప్పండి? ఆయన శిష్యులు. ఎవరు? ఆయన శిష్యులు. ఓ మాటలో చెప్పాలంటే ఆయన సేవకులు ఆయన జీవాన్ని కోరుకున్నారు. యేసు ప్రభువు వచ్చి అంటాడు, మీ వలలు పక్కన పెడేయండి, నన్ను వెంబడించండి అనగానే ఆ యొక్క చిక్కులతో ఉండే వలలు, దుర్వాసన కొట్టే వలలు, ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో ఆ జీవితాన్ని విడిచిపెట్టి విద్య లేని పామర్లు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు 3000 మంది రక్షణ పొందడానికి దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప అనుభవం! ఏం చదువు ఉందో చెప్పండి. ఏం చదువు ఉండి అతడు 3000 మందిని దేవునికి నడిపించగలుగుతూ వచ్చాడు? పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని యొక్క జ్ఞానం, కృప, ప్రభునేసు ప్రభు వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, సహాయం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన జీవాన్ని కోరుకున్నారు, జీవనోపాధిని కోరుకోవాలి. ఏం కోరుకున్నారండి? ఈరోజు చాలామంది అంతే. మంగళవారం వస్తే జీవనోపాధిని కోరుకుంటాం, గురువారం వస్తే జీవనోపాధిని, శనివారం వస్తే జీవనోపాధిని, ఆదివారం వస్తే కూడా జీవనోపాధిని చూసుకుంటాం. మనం జీవించడానికి అవసరమైన జీవనోపాధి కాదు మనకు కావాల్సింది.
విద్య లేని పామరులు, చదువు లేని వారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు, జీవనోపాధిని కాదు. ఏం కోరుకున్నారు? మనం సంఘ ప్రార్థనకు రావటమే భారం, బైబిల్ స్టడీ రావటమే భారం, ఉపవాస ప్రార్థనకు రావడానికి ఇంకా భారం, ఆదివారం అయితే ఇంకా చాలా భారంతో ఆరాధన వర్తమానం సగం పైన అయిపోయిన తర్వాత వస్తాం. ఎంత భారం ఉందో మనకి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క శిష్యులు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఏం జరుగుతూ వచ్చిందండి? వాళ్ళు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కాబట్టి విద్య లేని పామర్లు, వలలు వేసుకుంటున్నారు, జాలర్లు, వాళ్ళు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవటం ద్వారా వారి క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుని వాళ్ళు ఏమయ్యారు? క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు ఏమయ్యారు తెలుసా? ఏమయ్యారు? అందరూ ఒకసారి చెప్పకండి, గజిబిజుకుంది. ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఇంకా ఇంకా చూడండి, జాలర్లు, విద్య లేని పామర్లు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా వారు తమ వలన తమ జీవితాన్ని మార్చుకుని క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకుని క్రీస్తుని వెంబడించడం ద్వారా నూతనమైన శ్రేష్టకరమైన బంగారంతో సిద్ధపరచబడిన క్షమించండి నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణమునుకున్న 12 గుమ్మముల మీద వారి సింహాలు ఉంటాయి, వారి యొక్క సింహాసనములు ఉంటాయి. ఎక్కడుండారో అర్థమవుతుందండి? విద్య లేనివారు, చదువు లేనివారు, ఇంకా విద్య లేనివారు, చదువు లేనివారు, ఇంకా చూసినట్టే వలలు వేసుకుంటూ చేపలు పట్టుకునేవారు ఇప్పుడు ఎక్కడున్నారు? నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము మీద 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలకి ఆ పట్టణం మీద ఆ 12 గుమ్మాలకి ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. తూర్పున 3 గుమ్మములు, పడమర 3 గుమ్మములు, దక్షిణమున 3 గుమ్మములు, ఇంకా ఉత్తరమున 3 గుమ్మములు. అంటే 4 దిక్కులు 4 మూలు 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల మీద 12 ఇశ్రాయేలు పేర్లు ఉన్నాయి. గత వారం కూడా చెప్పాను. 12 మంది అపోస్తులు, 12 మంది అపోస్తులు ఎక్కడ ఉన్నారు? ఆ 12 గుమ్మాల మీద 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ఎవరు సింహాసనం మీద? వాళ్ళు. ఒక విద్య లేనివారు, చదువు లేనివారు, ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం లేని మానవుడు, ఏదో చేపలు పట్టుకుంటూ జీవించేటటువంటి మానవుడు, జాలర్లు. యేసు ప్రభువు వారు నన్ను వెంబడించండి అనగానే క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కుశల ప్రశ్నలు ఇలా క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా వారు పరలోకములుండ నూతన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం మీద ఉండ సింహాసనం మీద కూర్చుంటున్నారు. క్రీస్తు యొక్క జీవాన్ని మారు మాట లేకుండా కోరుకున్నందుకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? డౌట్ లేదు, అపనమ్మకంతో కాదు, అవిశ్వాసంతో కాదు, క్రీస్తు యొక్క జీవాన్ని నమ్మకంతో కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఓ రోజు ఉండబోతున్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉంటే అక్కడ ప్రభు చెప్పాడు, మనం గ్రంథములు అంతా చదివితే మనకు అర్థమైంది. అక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? పరలోకపు పరిశుద్ధ పట్టణం. అసలు ఆ పరిశుద్ధ పట్టణం మనం చూస్తామో లేదో. నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం మీద 12 అపోస్తుల పేర్లో ఎవరి పేరు ఉంది? జాలర్లు, విద్య లేని పామర్లు ఆ సింహాసనాన్ని స్వతంత్రించుకుంటున్నారు. ఎక్కడ విద్య లేని పామర్లు మురికంపు కొడుతూ, దుర్వాసన కొడుతూ, అసహ్యంగా ఉండే చేపలు పట్టుకునే జాలర్లు ఎక్కడ? పరిశుద్ధ పట్టణం మీద సింహాసనం మీద కూర్చున్న మనుషులను బట్టి జాలర్లు ఎక్కడ? చూడండి, దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాం. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క జీవాన్ని వారు కోరుకున్నారు. విద్య లేని పామర్లు, జాలర్లు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ జీవం కలిగి భూమి మీద జీవించారు. కాబట్టి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? రోజు ఎత్తబడి, సంఘంగా ఎత్తబడి ఎక్కడ ఉంటున్నారు? నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం మీద ఉంటున్నారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనం కూడా ఆ సింహాసనాల మీదకైతే ఎక్కుతారని నేను చెప్పను, ఎందుకంటే మనకు కాదు. ఎవరికి? 12 మంది అపోస్తులకు మాత్రమే ఆ సింహాసనాలు, మనకు కాదు. మనం ఎక్కడ ఉంటాం? ఆ నూతనమైన యెరూషలేములో ఉంటాం. మనం ఎక్కడుంటామండి? అందుకే శిష్యులు ఆ నూతనమైన యెరూషలేము అనే సింహాసనం పైన ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, చిరచ్ఛేదనం చేయబడ్డారు, ఇంకా తలకిందులుగా సిలువ వేయబడ్డారు, ఇంకా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. కాబట్టి వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటున్నారు. మనం ఇవన్నీ తట్టుకోంగా. అందుకే మనం ఆ యొక్క లోపటే ఉంటాం. అందుకే మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. కష్టం వస్తే అవసరమే దేవుని మందిరం కూడా మనం మానేస్తాం. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఈరోజు మనకు జీవితం క్రీస్తు యొక్క జీవం. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన జీవం.
ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరంటే, ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు, వారి జీవితాల్లో జరిగినవి ఏంటి? మొదటిగా ఆయన జీవాన్ని కోరుకుంది సుంకర్లు ఆయన జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారిలో ఉన్న పాప జీవితం, వారిలో ఉన్న దుర్మార్గమైన మార్గం తొలగించబడి నీతి మార్గంలో ఉంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. బాప్తిసం క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలో పాలు పంపులు పొందిన జీవితం వారిలో ఉంది. రెండో వ్యక్తులు ఎవరు? గుడ్డివారు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు కాబట్టి వారిలో ఉన్న గుడ్డితనం పోయి తేటగా దృష్టి కలిగి చూడగలుగుతున్నారు. మూడో వ్యక్తులు ఎవరు? శతాధిపతి తన దాసుడి పక్షవాయుతో ఉన్నాడు కాబట్టి ఆ దాసుడి నిమిత్తమై క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆ క్రీస్తు యొక్క జీవితం క్రీస్తు నుండి శతాధిపతి దగ్గర దాటుకుంటూ తన దాసుల్లోకి వెళ్ళడం ద్వారా పక్షవాయువు నుండి విడుదల పొందుతూ వచ్చారు. నాలుగో వ్యక్తులు ఎవరు? పాపులు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా వారిలో ఉన్న మరణకరమైన జీవితం నుండి, మరణించవలసి నిత్య నరకానికి వెళ్ళాల్సిన జీవితం నుండి విడుదల పొంది జీవం కలిగిన వారు ఉంటున్నారు. ఐదో వ్యక్తులు ఎవరు? మోగదయం పట్టినవాడు. మోగదయం పట్టినవారు అంటే మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి మోగదయం పట్టినటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా తనకు పట్టిన మోగదేవి నుండి విడుదల పొంది ఇప్పుడు ఎలుగెత్తి ప్రభుని ఆరాధించగలుగుతాడు. ఇక ఆరో వ్యక్తి ఎవరు? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె జీవితంలో ప్రభు యొక్క జీవాన్ని కోరుకుంది. ముట్టితే చాలని ప్రభు యొక్క జీవాన్ని కోరుకుంది. ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడమే ఆయనకు జీవాన్ని కోరుకుందని అర్థం. ఆయన జీవాన్ని కోరుకోవడం ద్వారా ఆమెలో ఉన్న 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ అంతా కూడా నివారణ అయి స్వస్థత నొందింది. ఇక ఏడోదిగా జాలర్లు, విద్య లేని పామర్లు, వాళ్ళు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా ప్రభు అడిగాడు దాన్ని వెంబడించండి అని ఎమ్మటే క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా వాళ్ళు అపోస్తుల యొక్క 12 మందిలో అంటే నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం మీద ఉండ సింహాసనముల మీద కూర్చోగలుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు? ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతున్నారు. ఎంత గొప్ప ధన్యత! వీళ్ళు జీవాన్ని కోరుకున్నారు. సరే, మనం ఆ సింహాసనం మీద కూర్చోం, 100% చెబుతున్నా. శిష్యులకు మాత్రమే అధికారం ఉంది, మనకు కాదు. 12 మంది శిష్యులకే ఉంది, 12 మంది గోత్రికులకే అధికారం ఉంది, మనకు లేదు. మనం ఎక్కడ ఉంటాం? ఆ గుమ్మం మీద నా పేరు లేదేంది ప్రభు అని ప్రభు దగ్గరికి వెళ్ళి వాదం చేయొద్దు. 100 మంది వాదిస్తారు. మందిరంలో ఏదైనా గిఫ్ట్ ఇస్తే నా పేరు చదవలేదేంటి, ఇంకా నా పేరు పిలవలేదేంటి, నన్ను దానికి పిలవలేదు దీనికి పిలవలేదని ఇక్కడ వాదం చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ కూడా వాదం చేయవాకండి. అక్కడ వాదం చేయడానికి కూడా ఉండదు. నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే, నీకు ఇచ్చిన యోగ్యత ఏంటంటే ఆ పరలోక పట్టణంలోకి వెళ్ళటమే నీకు ఇచ్చిన ధన్యత. ఇక గుమ్మం మీద నా పేరు లేదు, ఆ సింహాసనం మీద నేను ఎందుకు కూర్చోలేదని ప్రభుతో ఆడ గొడవాడడానికి లేదు. అక్కడ అధికారం పిచ్చి, అహంకారం లేదు అక్కడ. ప్రభు అసలు పరలోకానికి వెళ్తమే సంతోషం అనుకుంటే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని ఆశ కలిగి ఉండొద్దు. అలా ఆశపడే సాతానుడు అక్కడ నుండి దేవుని దగ్గర నుంచి కింద దోయపడ్డాడు. ప్రియులారా, అలాంటి జీవితం కలిగిన వారు కాకుండా ఒక మంచి క్రైస్తవ జీవితం కలిగి ఆయన జీవాన్ని కోరుకున్న మనలో ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళేవారుగా ప్రభు సిద్ధపరచడం కొరకాయ కలువసిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆయన జీవం మనం కలిగిన వారిగా ఓ రోజు క్రీస్తుతో పాటు వెళ్తాం. అదే సంఘం ఎత్తబడుట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల ప్రకారం సంఘం కడబోర మోగంగా ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘం ఎవరంటే, మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మృతులు, మరణము కాని నిద్రలో ఉండేవారు. మృతులుగా మరణం కాని నిద్రలో ఉండేవారు లేపడుతున్నారు. 2 సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఆ జీవం కలిగిన వారు ఆయన జీవం కలిగి వారి జీవితాలు ఏమైతే పొందుకున్నారో వాళ్ళు ఎత్తబడుతున్నారు. వాళ్ళలో 7 అంతల అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఒకప్పుడు మనం 7 అంతల అనుభవం కలిగిన వారమే. వాళ్ళలాగా మనం 7 అంతల అనుభవం కలిగిన మన జీవితాన్ని యేసు ప్రభు మార్చి ఒక క్రొత్త జీవితాన్ని మనకు ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించేవారు ఉండాలి. ప్రభా, నేను కూడా ఈరోజు చూసిన 7 అంతల అనుభవం కలిగిన ప్రజల వల్లే నేను ఉండాలి. నా జీవితాన్ని మార్చి నాకు కూడా కొత్త జీవితాన్ని క్రీస్తు యేసులో ఇచ్చావు ప్రభా అని ప్రభుని ఆరాధిద్దాం. నాకు కూడా నీ జీవాన్ని ఇచ్చి ఓ నూతనమైన అనుభవాలు క్రీస్తులో నాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు ప్రభుని ఒకరి తర్వాత ఒకరు మార్చి యేసు ప్రభు వారు మనకిచ్చిన జీవాన్ని బట్టి ఆ జీవంతోనే సంఘంగా మనం ఎత్తబడతాం. మనం ఎంత సజీవులు కూడా బ్రతికుండా క్రీస్తు యొక్క జీవం లేకపోతే వ్యర్థమే. క్రీస్తు యొక్క జీవం 7 అంతల అనుభవం కలిగిన మనలో ప్రభు అనుగ్రహించాడు కాబట్టి ఆ జీవం కలిగిన మనం యథార్థ హృదయంతో ప్రభుని ఆరాధించి ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు కడబూరం మోగినప్పుడు సంఘంగా ఎత్తబడినట్టు ప్రభు మనకు సహాయం చేసిన అనుభవంలో ప్రభు సహాయం చేయను కాక మనం ప్రభుని యోగ్యమైన రీతిలో 7 అంతల అనుభవంలోకి ప్రభు మన అనుభవం కలిగిన మన జీవితాన్ని మార్చి క్రీస్తు యొక్క జీవాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను కాక. ఆమేన్.